లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర కా మూవీతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్రుబా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ చూపించలేకపోయింది. కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ రిజల్ట్ సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమా కూడా మరి ఆ రేంజ్ లో కాకపోయినా అదే రేంజ్ కు దగ్గరయ్యే విధంగానైనా ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అనుకుంటే తొలి రోజు మొత్తం మీద కేవలం 9,000 లోపు టికెట్ సేల్స్ ను మాత్రమే సినిమా సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 85 లక్షల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది సినిమా. రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 10 లక్షలు, ఓవర్సీస్ లో 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సినిమా తొలి రోజు ఓవరాల్ గా దక్కించుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజుకు గాను సినిమా 1.15 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 60 లక్షల రేంజ్ దాకా షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమా నిరాశ పరిగించే ఓపెనింగ్స్ నే బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది తొలి రోజున. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్ల రేంజ్ దాకా ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు ఏ మాత్రం ఇంపాక్ట్ ఫుల్ గా అయితే లేవనే చెప్పాలి. కోడి అడ్వాంటేజ్ వీకెండ్ లో రిలీజ్ అయినప్పటికీ కోర్టు మూవీ ఊరమాస్ జాతరను చూపించడంతో దిల్రుబా సినిమా కంప్లీట్ గా తొలి రోజే చేతులెత్తేసినట్లయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఈ సినిమా ఎంతో కొంత గ్రోత్ నైనా చూపెడుతుందా లేక ఇదే రేంజ్ లో లో కలెక్షన్లనే సాధిస్తుందో చూడాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా మ్యాసివ్ గ్రోత్ నైతే సినిమా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్సాఫీస్ దగ్గర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.